మీరెప్పుడైనా మార్నింగ్ టిఫిన్ కోసం హోటల్‌కెళ్తే ఏం ఆర్డర్ ఇస్తారు? నేనైతే పూరి అండ్ కర్రీ. దాంట్లో శనగపిండితో చేసే కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ శనగపిండి కర్రీలో ఉడకపెట్టిన ఆలులు తగులుతూ ఉంటే భలే ఉంటది పూరిలో పెట్టుకొని తిన్నప్పుడు కదా! సో, యూఎస్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా అసలు అవ్వనే అవ్వదు. అందులో ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ దొరకనే దొరకదు. మన హోటల్స్ ఓపెన్ చేసేదే 11కో, 12కో. ఈ విషయంలో డాలస్‌ని మాత్రం మినహాయించాలి. ఎందుకంటే అక్కడ దొరికే ఇండియన్ ఫుడ్ నాకు తెలిసి ఇండియాలో కూడా దొరకదేమో అని అనిపిస్తూ ఉంటుంది. మేము డాలస్‌లో ఉన్నాం కాబట్టి మాకు ఆ చాయిస్ లేదు. మేము ఉండే దగ్గర అయితే దోస నైట్‌లు, బిర్యానీ నైట్‌లు అన్నీ నైట్ టైమే. యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని చూస్తేనేమో నైట్ అస్సలు హెవీగా తినకూడదు, లైట్‌గా తినాలంటారు. కానీ ఇక్కడ మాత్రం దోస నైట్ అని, బిర్యానీ నైట్‌లని ఉంటాయి. మరేం చేస్తాం? నేను యూఎస్ వచ్చిన కొత్తలో అనుకుంటా. మా ఆయన ఒకసారి ఈవినింగ్ హోటల్‌కి తీసుకెళ్లారు. అంటే ఇక్కడ రెస్టారెంట్. తీసుకెళ్తే నాకు యాజ్ యూజువల్‌గా ఆ రోజు శనివారం వచ్చింది. నాన్ వెజ్ తినను. సో, పూరి కర్రీ ఇద్దాము అని చెప్పి ఆర్డర్ ఇచ్చా. దాంట్లో చోలే కర్రీ ఇచ్చారు. అబ్బా! చోలే కర్రీయా చాలా బావుంటుంది అని తిన్నాను. అలా ఎప్పుడు అలా వెళ్ళినా కూడా ఎప్పుడు చోలే కర్రీ, లేకపోతే మనకి నచ్చితే పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చుకునేవాళ్ళం. ఇంకా అవి తిని తిని బోర్ కొట్టేసింది. ఆలు కర్రీ అంటే మసాలా దోసలో పెట్టే ఆలు కర్రీ ఆలు ముద్ద ఉంటది గదా! అదే అనుకుంటారు ఇక్కడ. కానీ పూరీలోకి పొద్దున పొద్దున్న ఇచ్చే ఆ శనగపిండి చట్నీ ఇక్కడ ఉండదు. సో, ఒకసారి నేనేం చేశానంటే, మా ఆయన మసాలా దోస ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాను. నేను పూరి ఆర్డర్ పెట్టాను. సో, దాంట్లో మసాలా దోసలో ఇచ్చే ఆలు ముద్ద ఉంటది గదా! అది పెట్టుకొని తిని సంతోషించాను. ఇంక ఇలా కాదు మనమే నేర్చుకొని చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి